Indo British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. లగచర్ల ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళ ఆవేదన కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఆ రోజు మీ ఊర్లో? అసలు నిజంగానే కుట్ర జరిగింది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. నిజంగా కుట్ర జరిగిందా? ఇందులో ఒక పార్టీ ఇన్వాల్వ్ అయి ఉందా? అందులో పార్టీ అయితే ఎలాంటి లేదు మేడం. అందులో ఒక పార్టీకి సంబంధించిన వాడైతే అస్సలు లేడు. అందులో బీజేపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో వీళ్ళు కావాలని రాజకీయంగా పులుముతారు. అందులో ఆ ప్రోగ్రాం పాలన వ్యతిరేకతని మొత్తాన్ని అందరినీ గ్యాదర్ చేసుకొని అందరు భయపడుతున్నావునా ఏం కాదు, మనం భయపడకూడదు, ముందుకెళ్ళి మనం ధైర్యంగా పోరాడితేనే అవుతుంది ఏదైనా సరే అని చెప్పేసి అందరినీ గ్యాదర్ చేసి ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో సురేష్, ఆయన అందులో ముఖ్యంగా సురేష్ ఉన్నారు. అందరినీ కావాలని ఆయన ఫోకస్ చేసిండ్రు. ఇప్పుడు అందరూ వీడియో ఎక్కువ చేస్తున్న వీళ్ళందరినీ మనం ఎట్లా అంటే ఊళ్ళో ఉన్న లీడర్లు వీళ్ళు వాళ్ళకి ఆశ చూపి ఇంత అమౌంట్ కాకపోతే ఇంత అమౌంట్ అని ఇప్పించి ఖచ్చితంగా మేము చేపిస్తాము, మీకు 20 లక్షలు వచ్చితే 25 లక్షలు ఇప్పిస్తాము అని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అటువంటి జరగకూడదు అని చెప్పేసి ఫార్మానే వద్దని చెప్పేసి ఈయన మాట్లాడిన సురేష్. ఈయన ముందుండి ఇలా నడిపిస్తున్నా, లేకపోతే జనాలు అందరూ మనకు మళ్ళీపోతుండే ఏ పాటికో ఈ నుండి ముందు నడిపిస్తున్నా. ఇటువంటి వాళ్ళు అడ్డు లేకపోతుందంటే మనకు ఇది సక్సెస్ అవుతుంది అన్న కోణంలో వాళ్ళు రాజకీయంగా పులుముతున్నారు దాన్ని. మరి ఎందుకు మిస్టేక్ లేనప్పుడు మరి సురేష్ ఎందుకు పారిపోయారు? అప్స్కాండ్ ఎందుకున్నారు? ఎందుకు లొంగిపోవట్లేదు? ఎందుకు లొంగిపోవట్లేదంటే ఇప్పుడు ముందు నుంచి వాళ్ళు చూస్తూనే ఉన్నాం. తప్పు లేకుండా కూడా జైల్లో పెడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ముందు లేకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ అయితే ముందుకు వెళ్ళాలి కదా. మాదైతే ఇప్పుడు 1 నెల 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఎక్కడో ఉన్నా మళ్ళీ వస్తాడు. అప్పటి వరకు సైలెంట్ ఉన్నా సరే మళ్ళీ ప్రోగ్రామ్ ముందు కొనసాగిస్తాము. దానికోసం పారాల్లో ఉండవచ్చు. ఇప్పుడు అట్లా అని మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు అన్నీ మాట్లాడుతున్నారు. వేరే రైతుల గురించి ఎందుకు మాట్లాడలేరు వాళ్ళు? ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడారు. మేము 8 నెలల నుంచి ధర్నాలు చేస్తుంటే అవి చేస్తుంటే ఉద్దికొచ్చి మాట్లాడిన ఒక వ్యక్తి ఒక్కడు కూడా లేరు అసలు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి వాళ్ళు ఏదో విధంగా అదే అంటున్నా, అంటే దాడి జరిగి ఏదన్నా హంగామా జరిగితే గానీ ఫోకస్ కాదని మరి అట్లేమన్నా ప్లాన్ చేశారా అనేదే కదా. అటువంటిది ఏం లేదు మేడం. మేము ఇంతకుముందు 2-3 సార్లు ప్రోగ్రాంలకు అటెండ్ అయినాము. అందులో కొంతమంది వ్యక్తులు అంటే అందరు మనుషులు ఒకే విధంగా అయితే ఉన్నారు. కొందరికి ఆవేశం ఉంటుంది, కొందరు శాంతంగా ఉంటారు. అందులో కొంతమంది ఆవేశంగా ఉన్న వాళ్ళు కొద్దిగా ఎగురుతుందంటే అంతే అనవసరంగా మాట్లాడుతుందంటే అట్లా మాట్లాడకండి. అట్లా మాట్లాడడం మన నైజం అయితే అస్సలకి కాదు. మనం అట్లా మాట్లాడితే మనం తప్పులో దొరుకుతాము. మనం ఎటువంటి తప్పులు లేకుండా మన ప్రోగ్రామ్ ముందుకు తీసుకుపోమని మాట్లాడిన సురేష్. అటువంటి వ్యక్తి అట్లా దాడి చేయాలని ఎట్లా చేస్తాడు? అయినా రాజకీయం వీళ్ళ చేతులు ఉందని తెలుసు. అటువంటి తప్పులు చేస్తే నా పైన కేసులు అయితే లోపల వేస్తారు అని కూడా తెలుసు. ఇంతకుముందు వాట్సాప్ స్టేటస్లు పెడితేనే జైలుకి పంపించాను. అటువంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ చేసినంటే లోపల వేస్తారన్న ఆలోచన ఆయనకు లేకుండా ఉంటుందా? ఇప్పుడు కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేయొచ్చు. దాడి అయితే ఖండించవచ్చు. దాన్ని కూడా మేము సహకరించలేదు. అంటే వాళ్ళు 8 నెలల నుంచి ప్రోగ్రామ్ చేస్తే ఎవరు రాని వ్యక్తులు ఇప్పుడు వచ్చేసరికి అందులో దాడి చేసిన వాళ్ళు ఈయన కలెక్టర్ అన్న కూడా ఎవరికి మాత్రం తెలియదు, అసలు తెలియదు. గోబ్యాక్ అని ఒకటి ఒళ్ళిన తప్ప ఏదో వచ్చిందని చెప్పేసి అది ఏదో ఎమోషనల్గా జరిపోయింది. అది గొడవ తప్ప కానీ అందులో ఎవరు లేదు. ఎమోషన్ కానీ ఎట్లా చెప్తారు? రాళ్ళు, కర్రలు, కారం పొడి ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ జరుగుతాయి. కారం పొడి ఏడు ఉంది అందులో, విజువల్స్ అయితే చూసారు కదా మీరు. అందులో కారం పొడి ఉంది, రాళ్ళు ఏడున్నాయి. ఒక రాళ్ళు మాత్రమే ఉన్నాయి అందులో. వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఊరు అన్న తర్వాత రాళ్ళు ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళ అందుబాటులో దొరికినాయి అవే కాబట్టి అట్లా జరిగిపోయింది. అది 8 నెలల నుంచి లోపుగా ఎవరే కానీ 1 నెల మన ఫ్యామిలీ వరకే తీసుకుందాం. ఇంట్లో ఒక వ్యక్తి మాట ఇంటలేడంటే 1 నెల 2 నెలలు భరిస్తాం. తర్వాత నీ పని నువ్వు చూసుకో వెళ్ళిపోరా అని చెప్తాం. అటువంటి 8 నెలల నుంచి వెళ్ళి వాళ్ళు అంతా ఓడ్చుకొని అంత వేస్తుందంటే ఎంతవరకు భరిస్తారు ఓపికతో? ఎవరికంటే ఎవరికి ఇష్టం లేదా? అంటే కంపన్సేషన్ ఇష్టం లేదా లేకపోతే ఏంటిది? ఆ ఫార్మానే ఇష్టం లేదు. ఇప్పుడు వాళ్ళకి మద్దతు ఎవరైతే వలుకుతున్నారో వాళ్ళ అయితే అందులో కొంతమంది అయితే దొంగపాసుకున్నారు. దానిపైన కూడా మేము కలెక్టర్ లెటర్ ఇవ్వాలనుకున్నాము. ఆయన కూడా మళ్ళీ సహకరించారు. ఆయన అయితే జరిగిన దాడిని బట్టి పోయిన తర్వాత ఆయననే చెప్పిండు, నా పైన ఎటువంటి దాడి అనేది జరగలేదు, మీరు దాడి అని చెప్పి దాన్ని హైలైట్ చేయకండి అని ఆయన కూడా చెప్పిండు. కానీ ఇప్పుడు దాన్ని ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది కదా, ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు? నిజంగా అక్రమ అరెస్టులు ఉన్నాయా ఆయనలో? అసలు భూములు కోల్పోయిన వాళ్ళే లేరు అని అంటున్నారు. అందులో మీరు కూడా చూసి ఉంటారు కదా రిమాండ్కు. మేము మా పోరాటం చేసింది ఫార్మర్ గురించి, మేము ఓన్లీ భూముల గురించి అయితే అస్సలు కాదు. అందులో భూములు ఉన్న వ్యక్తులు ఉండొచ్చు, లేని వ్యక్తులు కూడా ఉండొచ్చు. అందులో దాడిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, దాడిలో లేని వ్యక్తులు కూడా ఉన్నారు.
ఇప్పుడు రిమాండ్లో. ఆ ఫార్మాకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ ఫార్మాని ప్రోగ్రామ్ ఎవరైతే ముందుండి నడిపిస్తున్నారో వాళ్ళని ఫోకస్ చేసారు. ఊళ్ళో ఉన్న లీడర్లు వాళ్ళ పేర్లు లిస్టు రాసి ఇచ్చిండ్రు వాళ్ళకి, పోలీసులకి. వాళ్ళని అరెస్ట్ చేసినారు తప్ప కానీ దాడిలో ఖచ్చితంగా దాడులు ఉన్న వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేయలేరు. చంపే కుట్ర జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. ఎవరిని చంపే కుట్ర? ప్రభుత్వ ఉద్యోగులని, కలెక్టర్ని. అలా ఎలా చంపుతారు మేడం ప్రభుత్వ ఉద్యోగులని? చంపే ఉద్దేశమే లేకుంటే అటువంటి ఉద్దేశాలు రాజకీయ నాయకులకు వాళ్ళకి ఏదో ఉంటాయి కానీ పేద రైతులకైతే అటువంటి ఉద్దేశాలు ఎన్నటికీ ఉండవు, రావు ఎప్పటికీ ఉన్న చంపే ఉద్దేశం అయితే. ఇప్పుడు లేటెస్ట్గా ఏమనుకుంటున్నారు? అసలు ఎవరైతే దాడి చేసినారో ఇదంతా కుట్రలో పాల్గొన్నారో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తారు. నిజం ఎప్పటికైనా, న్యాయం ఎప్పటికైనా కూడా ఎంత సమయం పట్టినా కూడా న్యాయం ఖచ్చితంగా బయటకు వచ్చి తిడతారు. మీ ఎంత పోతున్నది? నాది 1 ఎకరం ఉంది. కంపెన్సేషన్ ఎంత వస్తుందని చెప్పారు? ఫస్ట్ 8 lakhs అన్నారు, ఇప్పుడు 12 lakhs ఇప్పిస్తామన్నారు. మరి ఓకేనా? అవసరం ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తాం మేడం? కోట్లు ఉన్నోడు కూడా ఇప్పుడే ఒక వితిన్ సెకండ్లో నష్టపోతాడు. అదే భూమి ఉంటే ఒక తరతరాలు ఇప్పుడు మాకు అంటే ఇల్లు కట్టుకోవడానికి భూమి ఉన్న ఇప్పుడున్న జనరేషన్ ఇల్లు కట్టుకోవడానికి భూమి ఒక ప్లాట్ కొనికి కూడా చేతాను రైతులు ఉన్నారు అక్కడ. అటువంటి 1 ఎకరం ఉన్నా సరే, ఒక అద్దె ఎకరం ఉన్నా సరే అందులో ఒక 2-3 తరాలు బతుకుతారు. ఇప్పుడు ఒక తరం ఒక ఇల్లు కట్టుకొని ఉన్న నెక్స్ట్ తరాలు కొంత ప్లేస్ అయితే మిగులుతుంది. వాళ్ళు ఉన్న ప్లేస్లో ఇంకో ఇల్లు కట్టుకొని బతుకుతారు వాళ్ళు. అట్లా 2-3 తరాలు బతికే అవకాశం ఉంది. అదే డబ్బులు అయితే మేము ఒకరేమే బతికిపోతాం, నెక్స్ట్ మా పిల్లల బతుకులు ఏం కావాలి? ఓకే, దీన్ని కూడా ఒప్పుకుంటాం, భూములు ఇవ్వడానికి ఒప్పుకుంటాం. ఆ ఫార్మా అనేది కాకుండా వేరే కంపెనీ ఏదైనా తీసుకురా, మేము దానికి అడ్డుపడితేనే అప్పుడు అడగండి మీరు.